బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెట్టి ప్రార్థించవచ్చా? ఇది పాట. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని మనం పరిశీలించేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం, ఒక సందర్భాన్ని మనం పరిశీలించేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్పింది అన్నది మనం ఆలోచించాలి. ఈ విషయం పైన బైబిల్ ఏమి సమాధానం చెప్పింది అన్నదే మన ప్రధానం. మనము కళ్ళ ముందు చూస్తున్నది, మన మధ్య జరుగుతున్నది కొద్దిసేపు మనం ప్రక్కన పెట్టాలి. అసలు బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ఏమి రాయబడింది అన్నదాన్ని మనం మరి శ్రద్ధగా గమనించే ప్రయత్నం చేద్దాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించటం సత్యం. అలా మరణించిన వారు మరణించిన తర్వాత వారి ఆత్మకు శాంతి కలగాలని భూమి మీద ఉన్న బ్రతికున్న మనుషులు, భూమి మీద బ్రతికున్న మనుషులు వారి కోసం సంస్మరణ సభలు లేదా జ్ఞాపకార్థ కూడికలు మన క్రైస్తవులే. భారతదేశంలో ఉన్న మనం భారతీయులుగా భారతీయ సాంప్రదాయ ప్రకారంగా మరణించిన వ్యక్తి ఆత్మ మరణించిన వెంటనే స్వర్గానికి వెళ్ళదు. ఇక్కడే ఆత్మ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మకు శాంతి కలగాలన్నా లేదా ఆత్మ స్వర్గానికి చేరాలన్నా భూమి మీద మరణించిన ఆ వ్యక్తి తాలూకు బంధువులు, రక్త సంబంధికులు 3వ రోజు కానీ 9వ రోజు కానీ 21వ రోజు కానీ సంస్మరణ లేదా పెద్ద కర్మ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు హైందవులుగా వాళ్ళు అలా చేస్తున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ నమ్మకాల ప్రకారంగా చనిపోయిన వ్యక్తి ఆత్మ ఇక్కడ తిరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి అంటే బ్రతికున్న వారు చనిపోయిన వారి పేరు మీద సంతాప సభలు పెట్టవచ్చు. ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా, బైబిల్ కలిగిన మనం కూడా చనిపోయిన వారి పేరు మీద 3వ రోజు, మనం చూడండి లెక్క, క్రైస్తవులు కూడా 3వ రోజు చేయాలి, 9వ రోజు చేయాలి, 21వ రోజు చేయాలి, బేసి సంఖ్యలోనే చేయాలి అని క్రైస్తవులమైన మనలో కూడా, ప్రపంచ క్రైస్తవుల ఉద్దేశించి మాట్లాడుతున్నారు, వాటిని ఆచరిస్తున్నారు. ఇందాక మనం చదివిన వాక్య పఠనంలో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి బైబిల్ మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. చాలు. ఒకనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట, అన్యజనుల ఆచారములను మీరు అభ్యసింపకుడి అంటే నేర్చుకోవద్దు, వాటిని పాటించకండి. ఇదండి. ఎందుకంటే అన్యజనులు, క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు, వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఆచారం.
ఎందుకంటే మనం అందులో నుండి వచ్చాం కదా, మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా వాళ్ళు పిలిచారు, వాళ్ళ బంధువుల తాలూకు వారి విషయంలో మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళు మనల్ని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారండి. మీరు చేయరండి, మీ ఫ్యామిలీలో అయింది కదా మీరు చేయరా అంటారు. అప్పుడు మేము క్రైస్తవులం అండి, మాకు అవేం ఉండవండి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఏంటో కానీ వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్యజనుల ఆచారం, ఇది హైందవుల ఆచారం, వాళ్ళ నమ్మకం అది. వాళ్ళ నమ్మకాన్ని క్రైస్తవులమైన మన నమ్మకంతో మనం ముడివేయకూడదు. ఒకసారి ఆ మనసు పెట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే చూపిస్తాను, నేను చాలా సందర్భాలు ఈ పాఠంలో చూపిస్తాను. ఏమంటే మరణించిన మనుషులు, మరణించిన వారి విషయంలో ఎవరండి మనము సమాధి మీద కానీ కార్డు మీద కానీ ఒక మాట రాస్తాం. ఒకసారి చూద్దాం మాటని. ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన గ్రంథం 14:13. ప్రభునందు మృతులు ధన్యులు అని ఆహ్వాన కార్డులో కూడా రాస్తాం మనం. అంటే అన్యజనుల ఆచారాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను. మొదటిది ఏం చూసాము ఆలోచించాలి, మర్చిపోదు. మొదటిది ఏం చూసాం మనం, చనిపోయిన తర్వాత ఏమండి వాళ్ళ నమ్మకాల్లో, భారతీయులుగా మన భారతదేశంలోని వారి నమ్మకాల ప్రకారం వారి ఆత్మ వెంటనే ఎటు వెళ్ళదు, స్వర్గానికి పరలోకానికి వెళ్ళదు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులు భూమి మీద ఉన్న మనుషులు వారి పేరిట భోజనం పెట్టాలి, సభ పెట్టి, సంతాప సభ లేదా పెద్ద కర్మ పేరుతో పెట్టాలి. పెడితే ఇది చూసి ఓకే, నా పేరిట చేశారు, నా పేరిట పుణ్యకార్యములు చేశారు కాబట్టి నాకు స్వర్గం వస్తుంది, మా నాన్నగారికి స్వర్గము లేదా మా అమ్మగారికి స్వర్గము వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. అది మళ్ళీ కరెక్ట్గా 3వ రోజు, 9వ రోజు, 21వ రోజు. ఇక అంతకన్నా చేయలేని వాళ్ళు మొత్తానికి బేసి సంఖ్య వేసుకొని చేసుకోవాలి. సరి సంఖ్య కాకుండా సంవత్సరం తర్వాత కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తం అయితే చేయడం ప్రధానం. చేయకపోతే బ్రతుకున్న వారిని నేరస్తులుగా చూసే పరిస్థితి వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంకోటి ఆచారాన్ని మనం ఆలోచిస్తే, కార్డు అంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇన్విటేషన్ కార్డు పెడతారు. ఇన్విటేషన్ కార్డు కదా, ఆహ్వాన పత్రిక. ఏది ఈ చిన్న కర్మ పెద్ద కర్మ చేసేటప్పుడు ఆహ్వాన పత్రిక ఇస్తారు. ఆ పత్రికలో పెద్ద కర్మకి ఆహ్వాన పత్రిక. ఆ పత్రికలో వాళ్ళు ఇదిగో ఫలానా దావీదు గారు లేదా సోన్సు మా నాన్నగారు లేదా మా తాతగారు మరణించారు, వారు స్వర్గస్థులైనందుకు మేము చింతిస్తున్నాం అని రాస్తారు. ఏమండి, స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాం అంటే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బాధపడుతున్నాం అనడం కంటే స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాం అని వాళ్ళు రాస్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రభువునందు మృతులు ధన్యులు అనే వాక్యం రాసి మనం కూడా ఇదే మాట క్రైస్తవులు రాస్తున్నారు. ఏమండి, స్వర్గస్థులు అయితే ఎందుకు చింతించారు? స్వర్గాని కోసమే కదా అంత ప్రయాసం. అంటే లోకంలో ఉన్న ఆచారాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే అర్ధరహితంగా, ఏమండి 9వ రోజు మనం కావాలని మనం ఆలోచిస్తే 9వ రోజు 3వ రోజు చేశారు కదా, ఆ 3వ రోజు చేసే కార్యక్రమానికి అందరికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఆ కార్డులో స్వర్గస్థులు అయినారు అందుకు మేము చింతిస్తున్నాం రాస్తారు. మళ్ళీ కార్యం చేసేది ఇది చేస్తేనే స్వర్గం వస్తుందని చెప్తున్నారు. ఏది రైట్? ఆ మాట అర్థమైంది లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఈ పెద్ద కర్మ చేయకపోతే ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. కాబట్టి ఇది చేస్తే ఇది చూసి ఆత్మ ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తుంది అంటున్నాను. మరి ఇది చేస్తే వెళ్ళాలి కదా. మరి ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించేటప్పుడు కార్డు మీద ఏం రాస్తారు? చనిపోయిన వీళ్ళు స్వర్గస్థులైనందుకు మేము చింతిస్తున్నట్టు. వెళ్ళిపోయాడా స్వర్గానికి, ఇంకా వెళ్ళలేదా? క్లారిటీ లేదు. ఇది వెళ్ళాడా వెళ్ళలేదా? ఇది చేసేది వెళ్ళడానికా లేకపోతే ఇంకా దేనికి? ఈరోజు క్రైస్తవులు కూడా ఈ ఆచారాలలో బాగా నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు మనకు చూద్దాం చెప్పి వాళ్ళు చూసాం కదా, మరి క్రైస్తవులుగా
ఏమన్నా ఈ ప్రభునందు మృతులు ధన్యులు అంటున్నారు. అంటే ప్రభునందు మృతినందిన మృతులు ధన్యులు. ధన్యత అంటే ఏంటి? మృతుల విషయంలో అంటే చనిపోవడము ధన్యత ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు దేవుని కోసం గొప్పగా బ్రతికినప్పుడు, ఖచ్చితంగా దేవుని కోసం బ్రతికినప్పుడు నీకు స్వర్గ ప్రాప్తి, అప్పుడే నువ్వు ధన్యుడివి. మృతిలో ధన్యత అంటే నువ్వు స్వర్గానికి అర్హత సంపాదించిన వ్యక్తివి, కాబట్టి నువ్వు ధన్యుడు. అది ప్రభునందు మృతులు ధన్యులు అని రాయము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం వెళ్ళినందుకు సంతోషించవలసిన క్రైస్తవులు కూడా ఈరోజు ఆహ్వాన పత్రికల్లో ఏమండి చింతిస్తున్నామని రాస్తున్నారంటే, అంటే మన జ్ఞానం కూడా ఏమైంది ఆలోచిద్దాం. బైబిల్ మనం ఆలోచిద్దాం. ఇంతకీ ఇంకో మాటను రాస్తారండి ఆ రోజు ఆ కార్యక్రమాల్లో. మనం ఏమని చెప్తాం క్రైస్తవులుగా, మనం ఏం రాస్తాము? జ్ఞాపకార్థ కూడిక అని రాస్తాం. పెద్ద కర్మని రాయాలి, కొంచెం డిఫరెంట్. జ్ఞాపకార్థ కూడిక లేదా సంస్మరణ సభ రాస్తాం. ఏమంటే కార్డు మీద టైటిల్ ఆదరణ సభ. ఏమంటే ఆదరణ సభ అంటే అర్థమైంది, ఎందుకంటే కుటుంబాన్ని ఆదరించడానికి అంటే చనిపోయిన కుటుంబాన్ని ఆదరించడానికి ఒక సభ, అది అర్థవంతంగా ఉంది. ఇప్పుడు సంస్మరణ సభ అంటే చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకము చేసుకునే సభ. ఏమన్నా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం అగును. చాలా. ఇప్పుడు సంస్మరణ సభలు మరి ఏమండి మనము పెట్టుకుంటున్నామంటే, ఈ జ్ఞాపకార్థ కూడికలు క్రైస్తవులు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఒక రెఫరెన్స్ చూపిస్తారు. ఆ రెఫరెన్స్ ఇది, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. అంటే చనిపోయిన వ్యక్తి నీతిమంతుడు అయితే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అండి. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం, అందుకు మేము పెడుతున్నాం అంటున్నారు. రైట్. అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే కాదని ఎవరన్నారు? అయితే మరి నీతిమంతుడు ఎవరు? చనిపోయిన వ్యక్తి. మనం చనిపోయిన వ్యక్తులందరూ నీతిమంతులా? లోకంలో ఎంత లోకాచారం అంటారా, ఆయన ఎంత పాపిగా బ్రతికినా చనిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? తెలుసు కదా మనకి. ఏమంటారు? దేవుడు అయ్యాడు, దేవుడి దగ్గర పోయాడు, దేవుడు అయ్యాడు అంటారు. చనిపోయిన తర్వాత ఆయన గొప్పగా చూస్తారు. బ్రతికున్నప్పుడు ఏ రోజు పట్టించుకోకపోయినా చనిపోయిన తర్వాత దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆశీర్వాదం అన్నాడు. ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు వారండి నీతిమంతుడు. ఏమంటే తండ్రి అయిన దేవుడు కదండి నీతిమంతుడు. కీర్తనలు గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనం. రెఫరెన్స్ విషయాలు జాగ్రత్త రాసుకోండి. కీర్తనలు గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన నీతిమంతుడు. చాలు. తండ్రి అయిన దేవుడు దయాళుడు, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమన్న మాట ఏంటో తెలుసా? నీతిమంతుడు ఎవరు? మన గురించి రాయబడిన మాట రోమపత్రికలో ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. అది మన గురించి దేవుడు ఇచ్చిన నిజమైన సర్టిఫికెట్. కానీ దేవుడు నీతిమంతుడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు ఒకసారి మనం చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు మనం చూస్తే, ఏమండి? నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోయి తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చదువు.
కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. నిశ్చయముగా మరీ నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చాలు. ఏమండి, మనం పాపలమై ఉండగా మన కొరకు నీతిమంతుడని యేసు చంపబడ్డాడండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. భూమి మీద ఒకవేళ నీతిమంతుడుగా నిజంగా బ్రతికాడా, ఒక పౌలుల, ఒక అపోస్తుల, వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. నిజమే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. మరి మరణించిన వ్యక్తి నీతిమంతుడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమంటే లోకము వెళ్ళిన తీరు మనం వెళ్ళకూడదండి. లోకం వెళ్ళిన తీరు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఏమన్నాడు ఇర్మియా గ్రంథంలో, మీరు ఈ లోక ఆచారాలు, అన్యజనుల ఆచారాలు మీరు అభ్యసింపకుడి. అన్యజనులు ఎన్ని ఆచారాలు మనం తెచ్చుకున్నాం. మరి మన సంగతి ఏంటండి అంటే మన దగ్గర కూడా ఉందండి. అన్యజనుల ఆచారాలు మనం కూడా తెచ్చుకున్న గ్రహిస్తాం. చనిపోయిన దగ్గరకు వచ్చి పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? చనిపోయిన శవం దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, ఈ ఆత్మను చేర్చుకో, పరలోకానికి చేర్చుకో. లేదా ప్రార్థన పెడతారు. అక్కడ గట్టిగా అరుస్తారు. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఈ ఆత్మను చేర్చుకో ప్రభు అని సంఘం మొత్తం ప్రార్థన చేసి భోజనం పెడతారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పాపి అనుకో, ఒకవేళ ఇప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు పరలోకాన్ని ఇచ్చాడు అనుకున్నాం అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం వచ్చేస్తుంది. అంటే వాడు భూమి మీద ఏ పని చేయకపోయినా, దేవుడి కోసం నీతిగా బ్రతకపోయినా, దేవుడి కోసం ఏ పని చేయకపోయినా పరలోకం వచ్చేస్తాడు. అయితే దేవుడు తప్పు కదండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దేవుడికి ఇష్టంగా బ్రతకలేదు, చనిపోయాడు, ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి నరకానికి ఖచ్చితంగా వెళ్తాడు అనుకుందాం. ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు వాక్య ప్రకారం అని. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర కూడా నిలబడి పాస్టర్ గారు ఈరోజు ఏమంటున్నారు, ఇప్పుడు జ్ఞాపకార్థ పూర్తి పెట్టి ఏమంటున్నారు, ఇగో ఈయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? స్వర్గం. ఆయన చేసిన మంచి మాట్లాడతారు, చెడని మాత్రం మాట్లాడారు. ఏమండి, స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో ఆయన పనిని బట్టి ఆయనకు స్వర్గం ఇచ్చాడా లేదా అన్నది అది దేవుని చేతిలో ఉంది. లేదండి స్వర్గానికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడని ఎవరైనా ధైర్యం చేసి ఏ పాస్టర్ గారని మాట్లాడారు అనుకో, అక్కడ ఉన్న రక్త సంబంధికులు, బంధువులందరూ ఏం చేస్తారు తెలుసా? పిడుగుద్దులు చేస్తారు పాస్టర్ గారు. మీరే చెప్పండి, మనం ఆలోచిద్దాం కాలం గారు. ఎవరైనా ధైర్యంగా వచ్చి ఈయన పరలోకం పోడండి, ఈయనకు అనవసరం అండి, ఈయన మంచి బ్రతకలేదండి, ఈయన నరకానికి పోయి ఉంటాడు అన్నాడే అనుకుందాం. ఈ పాస్టర్ గారా ఇంకా ఏం చూడరు. ఇక నువ్వు వచ్చింది వచ్చాం ప్రార్థన చేసామా లేదా? అందుకేనండి చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. ఆయన పనిని బట్టి, ఆయన క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఇప్పుడు మనమే వెళ్ళాము, మనం ఏం చేయాలి? ఉన్న కుటుంబాన్ని ఆదరించే ప్రార్థనలు, బ్రతికున్న వారికి ఆదరణ. ఎందుకంటే ఆలోచించండి ఒకసారి, ఒక కుటుంబము ఒక యజమాని మీద ఆధారపడి బ్రతుకుతుంటుంది. ఏ కుటుంబం మీద కదండి. ఈ రోజుల్లో స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తూ చిన్న సంపాదిస్తున్నారు. అయినా ఒక కుటుంబంలో యజమాని లేకపోతే ఆ కుటుంబము ఎలా అయిపోయిందో మనకు తెలుసు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబంలో యజమాని భర్త సడన్గా ఏదైనా చనిపోయాడు అనుకో, కుటుంబం ఏమైపోయింది? ఏమండి, ఆ కుటుంబం పరిస్థితి అగాధం. ఇక అమ్మాయి పిల్లలు మట్టుకుని ఎట్లా బతకాలని చాలా ఆలోచనలు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆదరణ అవసరం. వాళ్ళకి దేవుని యొక్క ఆదరణ మాటలు చెప్పి వాళ్ళని ఆదరించాలి. దానికోసం మనం వెళ్ళామంటే అర్థం అంటే బ్రతికున్న వారిని ఆదరించడానికి ఆదరణ సభ పెట్టి మనం 4 మాటలు చెప్పామంటే అర్థం ఉంది. చనిపోయిన వారి కోసం బ్రతుకున్న మనం ఏం చేయలేమండి. మనం ప్రార్థన చేసిన అయిపోయింది, ఛాయిస్ ఈజ్ ఓవర్. అవకాశం అయిపోయింది. బ్రతికున్నప్పుడే ఏదైనా వారికి చేయాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి అందుకే ఏమంటే ఒక జ్ఞానం కలిగిన ఒక సందర్భాన్ని దావీదు గారి సందర్భాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో ఏమండి 12వ అధ్యాయము 16వ వచనం నుండి ఇక్కడ దావీదు గారి కుమారుడు బత్షెబకు ఏమంటే కలిగిన కుమారుడు పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ యెహోవా బిడ్డను మొత్తుతాడండి. అంటే బిడ్డ చనిపోవడానికి దావీదు చేసిన పాపానికి దేవుడు ఆ బిడ్డను మొత్తుతాడు. మొత్తినప్పుడు బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఏమంటే 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలన పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఏమండి దావీదండి ఊరియా భార్యకు పుట్టిన బిడ్డ జబ్బు పడింది. రాత్రంతా నిద్రపోకుండా ఎన్ని రోజులైతే 7వ దినమున బిడ్డ చావగా, అంటే ఎన్ని రోజులు అంతే కదా, అంటే 6 రోజులు ఉపవాసం ఉన్నాడేమో దావీదు. అంటే 7వ రోజు బిడ్డ చచ్చిందంటే, అంటే 7వ రోజు బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల, పనివారు మాట్లాడుకుంటున్నాడు, మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పక వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయేననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించుకుని యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసాడు. అది ఎలా ఉందంటే పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. ఏమండి ఆయన కడుపున పుట్టిన బిడ్డండి జబ్బు పడ్డాడు. బిడ్డ చనిపోవడానికి ఉన్నప్పుడు ఈ 6 దినాలు ఉపవాసం ఉంటూ దేవుని ప్రార్థించింది దావీదు గారు. బిడ్డ చనిపోయిన తర్వాత చూడండి ఈయన యాటిట్యూడ్, ఈయన ప్రవర్తన ఎలా ఉందంటే, బిడ్డ చనిపోయిన తర్వాత లేచాడట, స్నానం చేశాడట, ఏమంటే మంచి వస్త్రాలు ధరించుకున్నాడట, దేవుని మందిరానికి వెళ్ళాడట. మళ్ళీ చూడండి దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి మొక్కి ఇంటికి వచ్చి భోజనం పెట్టండి అన్నాడు. అంతే. అసలు మనం ఇది చేస్తామండి, ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు. అదే మనమైతే బోరని పెట్ట మీద పడి ఏడుస్తుంటాం. మరి దావీదు గారు ఎందుకు ఇలా చేశారు? దావీదు జ్ఞానం కలిగిన వాడండి, జ్ఞానవంతుడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ప్రశ్న వచ్చింది, మనకు వచ్చిన ప్రశ్నే వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. అతని సేవకులు 21వ వచనం, అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం అని దాని కొరకు ఎచ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి. నీవిలాగు చేయుట ఏమని దావీదును అడగగా వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి అర్థమైంది. అప్పుడు దావీదు చెప్తున్నాడు, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? వాని తిరిగి రప్పింపగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పిన ఒక అద్భుతమైన నిజం చెప్పాడండి. అంటే చనిపోయిన వాడు వెళ్ళిన దగ్గరకు నేను వెళ్ళాలి తప్ప నేను తిరిగి రాను, అందుకనే ఏడవలసిన అవసరం లేదనండి. ఒక అద్భుతమైన విషయం. అంటే చనిపోయిన వారి కోసం ఏడవద్దు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప మనం వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళు మన దగ్గరికి రారు. అంటే చనిపోయిన వాడి దగ్గరికి మనం వెళ్ళాలి అని చెబుతున్న దేవుడు దావీదు గారి జ్ఞానముతో చనిపోయిన వారు వారు పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద ఉన్న వారు ఏదో చేస్తే వాళ్ళకి పరలోకము దేవుడు ఇస్తాడు అనుకుంటే పొరపాటు. భూమి మీద బ్రతికున్న వారు చనిపోయిన వారి పేరు మీద
ఏమంటే ఎన్ని చేస్తారో తెలుసు కదండి మరి. ఏమండి ఈ కర్మతోనే సరిపోదండి. 3వ రోజు, 9వ రోజు, 21 రోజు కంప్లీట్ చేసారు అంతటితో అనుకోకండి. ప్రతి సంవత్సరికం చేస్తారు. అది కూడా వాళ్ళ ఆచారం. సంవత్సరికం అంటే ప్రతి సంవత్సరం మళ్ళీ అదే రోజు సంవత్సరికం చేసి ఆ రోజు చనిపోయిన వారి పేరు మీద ధర్మ దాన కార్యాలు చేస్తారు. తెలుసా? వాళ్ళ పేరు మీద ఏమంటే ధనవంతులైతే గుడిలో వెళ్ళి పేదవారికి అన్నం పెడతారు వాళ్ళ పేరు మీద. ఇప్పుడు ఆలోచిద్దాం, వాళ్ళ పేరు మీద లేదా వస్త్రదానం చేస్తారు వాళ్ళ పేరు మీద. రాజశేఖర రెడ్డి చనిపోయారు, విగ్రహాలు నిలబెట్టారు వాళ్ళ పేరు మీద. అంటే భూమి మీద ఉన్న మనుషులు బ్రతికున్నవారు, నా మాట అర్థం కాదు, బ్రతికున్నవారు చనిపోయిన వారి పేరు మీద ఇక్కడేమో పుణ్యకార్యాలు ధర్మకార్యాలు వాళ్ళ పేరు మీద చేస్తే ఈ పుణ్యము ఈ ధర్మము చనిపోయిన వ్యక్తికి అప్లై అవుతుందా? అది నా ప్రశ్న. అవ్వదు. మరి అవన్నప్పుడు ఆయన పేరు మీద చేసినది బ్రతుకున్న నీ పేరు మీద చేయొచ్చు కదా, నీకు పుణ్యం వస్తుంది. అంటే చనిపోయిన వారి పేరు మీద చేయకపోతే నేను విన్నానండి. ఒక కోడలు అంటుంటే నేను విన్నాను మా గ్రామంలో. మా మామ చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ నేనే మా మామ చనిపోయిన రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నామని చెప్తుంది కోడలు, క్రైస్తవ కోడలు. వాళ్ళ మామగారు చనిపోయారు, సంవత్సరమైంది. ఏ కోడలు మామగారు చనిపోయారు సంవత్సరికం చేయలేదు, కానీ ఇప్పుడు నేనే ముందుండి చేశాను, మా మామ పేరు మీద మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నానని చెబుతుంది గొప్పగా కోడలు. ఏమని? చనిపోయిన వారి పేరు మీద ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవడం. ఇంతకీ ప్రార్థన ఎందుకు? ప్రార్థన పెట్టి అందరికి భోజనాలు పెట్టారు. మా మామగారు ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి మేము జ్ఞాపకార్థ అంటే సంవత్సరికం అంటారు దాన్ని. ఇది అన్నిల ఆచారం కదా. ఆలోచించండి. అంటే మనం అంటే బొత్తికి ప్రేమ లేదు, చనిపోయిన పట్టించుకోలేదంటే మరి దావీదుకు ఉందా? దావీదు కంటే గొప్ప వాళ్ళు మనం. దావీదు బిడ్డ చనిపోయాడండి, బాధపడ్డా? ఆయన దగ్గర నేను వెళ్ళాలే తప్ప, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలే తప్ప ఆయన నా దగ్గరికి రాడు. ఏమంటే జ్ఞానం కలిగిన వారు. ఏమంటే చేయనంత మాత్రాన మనకి లేదని కాదు, ప్రేమ లేదని కాదు. ఏ ప్రేమైనా బ్రతికున్నప్పుడు చూపించు. ఏదైనా మనం బ్రతికున్నప్పుడే చూపించాలండి. బ్రతికున్నప్పుడు చూపించకుండా చనిపోయిన వాళ్ళ పేరు మీద మనం వండుకొని తింటే వాళ్ళకు ఏంటి లాభం? ఆలోచించండి ఒకసారి. బైబిల్లో మనం ఆలోచించాలి. మరి బైబిల్లో భక్తులు ఏమన్నా ఇశ్రాయేలీలు కానీ భక్తులు కానీ ఎవరైనా చేశారా? అది కూడా మనం ఆలోచిద్దాం. ఏమంటే బైబిల్లో భక్తులను మనం ఆలోచిస్తే ఎవరైనా ఇలా చేశారా? ఏమన్నా మోసే కాలంలో కానీ తర్వాత క్రొత్త నిబంధనలో కానీ ఎవరైనా చేశారా? ఎందుకు చనిపోయిన వారి కోసం మనం ఎందుకు చేయకూడదు? ఈ ప్రశ్న ముందు మనం ఆలోచించాలి. ఏమంటే క్రైస్తవులు మన ఆచారం కాదు కదండి. మనం చనిపోయిన వారి కోసం సంతాప సభలు పెట్టవచ్చు అని ప్రశ్నించే కదా. పెడితే ఏమైద్దండి? ప్రశ్న రావచ్చు. పెడితే ఏమైద్దండి? వాళ్ళ పేరు మీద చేస్తున్న ప్రశ్న రావచ్చు. పెడితే ఏమైందంటే ఏం కాదు, పెట్టు. కానీ లాభం లేదు. ఎవరికి లేదు? చనిపోయిన వ్యక్తికి లాభము చేకూరదు. ప్రసంగి గ్రంథం ఏమండి? ప్రసంగి గ్రంథం మనం చూస్తే 10వ అధ్యాయం. మరి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ఏమండి? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే 4 కాదు 14వ వచనం. కలుగబోనది మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? చాలు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? ఒకనాడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చనిపోయిన తర్వాత మాకు తెలియదు కదా ఏం జరుగుతుందో ఎవరు తెలియజేతురు అని ఆయన అన్నాడు. లేదు చనిపోయిన తర్వాత ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. వాళ్ళ పేరు మీద మనం సంస్మరణ సభలు పెట్టాలి. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. అన్యజనుల ఆచారం, వాళ్ళ నమ్మకం వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది. కానీ క్రైస్తవులుగా మనం కూడా ఇది ఈ కార్యక్రమం, ఈ జ్ఞాపకార్థ కూడిక అంటారా, ఈ సంస్మరణ సభ అంటారు, ఇది చేయకపోతే వాళ్ళకి స్వర్గం రాదు, వాళ్ళకి పరలోకం రాదు. లేదా ఈ కార్యక్రమం చేస్తేనే పాస్టర్స్ వస్తారు, ఈ కార్యక్రమం చేస్తేనే సంఘమంతా వస్తుంది, ప్రార్థిస్తే దేవుడు చనిపోయిన వ్యక్తి పరలోకం ఇస్తాడు అని మూఢనమ్మకాలతో ఉన్న క్రైస్తవులను ఆలోచింప చేయాలి మనం. అందుకే ఈ పాఠం పెట్టారండి. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎలాంటిదంటే
నీళ్ళంతా ఒకవైపు పారుతుంటే ఎదురెదుతుంది. నీళ్ళలో ఎదురీదేదో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. నిజాన్ని నిర్భయంగా ఖచ్చితంగా చెప్పాల్సింది. స్వీకరించకపోయినా ఇది మాత్రం నిజం. ఎందుకంటే బైబిల్ చెప్పింది, ఏమని చెప్పింది? నరుడు చనిపోయిన తర్వాత ఏమో జరుగుతుందో ఎవరు తెలియజేతురు, మనకు తెలియదు. కానీ ఇక్కడే తిరుగుతుందంటున్నావు అంటే, నమ్ముతున్నావు అంటే నువ్వు నిన్నేమనాలి? అయితే ఏం జరుగుతుందట? యోబు గ్రంథం ఏమంటే 7వ అధ్యాయం, మనకు తెలిసిన వచనాలే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. అతని స్థలము అతనిని మరలా ఎరగదు. చనిపోయిన వారి గురించి చెప్తున్నాడు కదండి. మేఘం విడిపోయినట్టు అదృశ్యమైన వాడు, పాతాళమునకు దిగిపోయిన వాడు ఎప్పుడు రాడు. అంటే ఒకవేళ పాతాళానికి వెళ్ళి పరదేశంలో వెళ్ళిన వాడైనా కానీ, అంటే పాతాళానికి వెళ్ళి నిత్య అగ్ని దండనకు వెళ్ళిన వాడైనా కానీ మరలా రాడు. మన ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసిన దేవుడు ఆయన మళ్ళీ తీసుకొచ్చి స్వర్గానికి తీసుకువెళ్ళడం అంటూ ఉండదు. ఎందుకంటే ఒక్క క్షణంలోనే మనం వెళ్ళిపోతాం. చనిపోయిన ఒక్క క్షణం అంది బైబిల్. ఇదే యోబు గ్రంథం 21వ అధ్యాయంలో 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుతురు. ఎవడు ఒక్క క్షణంలోనే ఆత్మ వెళ్ళిపోతుంటే, పాతాళంలో దిగుతుంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మది పొందే స్థలమా, నిత్యాగ్ని దండన? ఒక్క క్షణం అంటే వెళ్ళిపోతుంది. ఒక్క క్షణంలో లోకమే మారిపోతుంది. మళ్ళీ భూలోకంలో ఉన్న మనము వాళ్ళ పేరు మీద ఏదో చేస్తే వాళ్ళకేదో మేలు జరుగుతుందని అనుకుంటే ఇది అన్యజనుల ఆచారమే. ఆలోచించండి. వాళ్ళ పేరు మీద మనం చేయడం కంటే మనమే చేద్దాం. ఒక ధర్మకార్యం చేయడం మన పేరు మీద, బతుకున్న మన పేరు మీద, మీకు పుణ్యం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. రైట్. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే, ఏమండి, యేసుక్రీస్తు వారు కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో కానీ, ఏమండి మనకు తెలుసు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం. అక్కడ ఇద్దరు, ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మోసే గారి కాలంలో ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు ఏం జరిగింది? ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నాడు. లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చనిపోయిన ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. చూడండి, ఆలోచించండి. వీళ్ళు చనిపోయిన వెంటనే, ధనవంతుడు చనిపోయిన పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. 3వ రోజు 9 రోజు ఉన్నాయి. బాధపడుతున్న ఈ ధనవంతుడి కోసము భూమి మీద ఉన్నవారు ఒకవేళ ఆయన పేరు మీద ఏదైనా కార్యక్రమాన్ని చేసినా అక్కడ ఉన్నవాడు భూమి మీద బ్రతుకున్న వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన నరకానికి వెళ్ళాడు. నేను ఈ వేదనకరమైన స్థలంలో ఉన్నాను, లాజరు చూస్తే ఎవరైనా నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అబ్రహాం గారు ఆయన పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు. ఛాన్స్ లేదయ్యా అని అబ్రహాం గారు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి, వాళ్ళకి తెలియకున్నారు అని చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏమంటారు? భూమి మీద మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి అంటారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, చనిపోయిన ధనవంతుడి ఆత్మ భూమి మీద ఉన్న మనుషుల కోసం ఆలోచిస్తుంది. బ్రతుకున్న వారి కోసం చనిపోయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ బ్రతుకున్న వారు మాత్రం చనిపోయిన వారి పేరు చెప్పుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలోచించండి. అంటే ఇక్కడ కూడా మనకి బైబిల్లో కనిపించదు. అందుకే ఇశ్రాయేలు ఆచారాల్లో కానీ ఎక్కడ కానీ చనిపోయిన వ్యక్తి కోసం ఏమండి ఏమీ కనిపిస్తుందండి. కేవలం మన 5వ సోదరులు వాళ్ళ నమ్మకాలు. అది లూకా సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ ఒక యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఒక యవనస్తుడు ఆయన ఎదురు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ఉంటున్నాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తుని పర్మిషన్ అడిగాడండి, సెలవు అడిగాడు. చదవ. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవు ఇవ్వని మనవి చేసాను. సెలవు అడిగాడండి. నాతో రాయ్యా, స్వార్థ పని ఉంది, నాతో రాని యేసుక్రీస్తుని పిలిచారు. పిలిస్తే ఆయన ఏమన్నాడు? మొదట వెళ్ళి, అంటే పాపం అప్పుడే షాప్ అప్పుడు వచ్చిందేమో, తండ్రి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కాబట్టి మొదట నేను వస్తాను కానీ మొదట వెళ్ళి మా నాన్న దేహాన్ని
పాతి పెట్టి వస్తాను. మంచిదే అడిగాడు, మంచిదే అడిగాడు, అదే కాదు. అడిగితే దానికి కూడా యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాటి పెట్టుకుని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పారు. కాబట్టి నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పాతి పెట్టుకోవడానికే సెలవు ఇవ్వమని అడిగితే యేసుక్రీస్తు సెలవు ఇవ్వనట్టే ఆయన మాటల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సెలవు పాతి పెట్టుకోవడానికే సెలవు ఇవ్వని యేసుక్రీస్తు వారు ఆత్మ ఇక్కడ తిరుగుతుంటే ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఇవన్నీ చేయాలి కదయ్యా. నువ్వేం చేయాలి? సంస్మరణ సభ పెట్టాలి, లేదా జ్ఞాపకార్థ కూడిక పెట్టాలి మీ నాన్నగారి పేరు మీద. లేకపోతే దానికి స్వర్గం రాదు కదా అని చెప్పేవాడికి యేసుక్రీస్తు. అది నిజమైతే అలా కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ అది నిజమైతే ఆత్మ ఇక్కడే తిరుగుతే బ్రతుకున్న వారు చనిపోయిన వారి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళకి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అనుకుంటే యేసుక్రీస్తు వారు ఇటుక ఈ యవనస్తులకు చెప్పాలి, మీ నాన్నగారు స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి ఈ కార్యక్రమాలు చెయ్యి అని చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుందురు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంటే ఇశ్రాయేలు ఆచారాల్లో కూడా లేదు. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, మృతులు అంటే చనిపోయిన వారిని పాతి పెట్టడానికి పాతి పెట్టే వాళ్ళు ఉన్నారు, నువ్వు మాత్రం వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రకటించు అన్నాడు. అంటే మన ఇశ్రాయేల్ ఆచారాల్లో కానీ కొన్ని క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవుల ఆచారాల్లో కానీ మనకి ఎక్కడ కనిపించదండి. ఎందుకంటే బైబిల్ జ్ఞానం ప్రకారం, బైబిల్ ప్రకారంగా చనిపోయిన ఆత్మ వెంటనే ఈ భూమిని విడిచి పాతాళానికి వెళుతుంది. వెళ్ళిపోయిన ఆ ఆత్మ కోసం మనం భూమి మీద ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఏమీ వర్తించదని, ఇది నిజం. మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఆత్మకు లాభమే ఉండదు. కానీ ఎన్ని ఖర్చు పెడతారండి, ఎన్ని డబ్బులు, వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, వృధా కదండి. మరి ఏం చేయకూడదంటే ఉంది, ఆప్షన్ ఉంది. కానీ నువ్వు చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇంకొకటి లూకా సువార్త 23:27 యేసుక్రీస్తు వారి మాటల్లో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట. లూకా సువార్త 23:27-28 చదువు. 23:27-28 గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించి, యేసుక్రీస్తు శిలువ మోస్తున్న సమయం అది. ఓకే, రైట్. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుడి. చనిపోయిన వారి కోసం ఏడవద్దు అని మనం అంటాం కదండి. ఇర్మియా, దీనికి ముందు ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో మనకి ఒకసారి ఆ మాట చూద్దాం, దీనికి కనెక్ట్ అవుతుంది. ఇర్మియా గ్రంథం మళ్ళీ ఇక్కడికి వద్దాం. 22:10 ఇర్మియా గ్రంథం, ఇక్కడ వేలు పెట్టడం మనం మూసేయద్దు. ఇర్మియా గ్రంథం 22:10 చనిపోయిన వారి గూర్చి ఏడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదన చేయుడు. వాడు ఇకను రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు. అసలు ఏడవద్దు, మీరు అంగలార్చవద్దండి అన్నాడు. మరి ఎవరి గురించి? వెళ్ళిపోతున్న వారి గురించి. అంటే బ్రతికుండి వెళ్ళిపోబోతున్న వారి గురించి. అంటే బ్రతికున్న ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కోసం ఏడవండి అన్నాడు. చనిపోయిన వారి కోసం ఏడవద్దే అన్న దేవుడు చనిపోయిన వారి కోసం ఇక సంతాప సభలు పెట్టి వాళ్ళ పేరు మీద చేయమని చెప్తాడండి. అసలు చనిపోయిన వారి కోసం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు నుండే వాళ్ళకి ఈ భూమి మీద కనెక్షన్ వెళ్ళిపోతుందండి. నువ్వైనా నేనైనా చనిపోయిన తర్వాత మన దేహాన్ని పాతి పెట్టి ఖననం చేసే ఒక కార్యక్రమమే మనం జరిగించాలి. మిగతాది అసలు వారికి మనకి ఏమంటారు, వాళ్ళకి మనకి ఏ కనెక్షన్ ఉండదండి. కనెక్షన్ విడిపోయింది, బంధం తెగిపోయింది.
బంధం తెగిపోయింది, కానీ అంత ధైర్యం ఉంటుందండి చనిపోయిన వారి కోసం ఏడవద్దంటే. అప్పుడే ఏడుస్తాం. కింద కొంతమంది చూడండి, సడన్గా చేయడం జరిగితే కింద కొడుతూ, అయ్యో మా ఆయనే దొరికాడా, అయ్యో. దేవుడి మీద ఎన్ని మాటలు మాట్లాడతారు. ఆలోచించండి ఒకసారి జ్ఞానంతో. బైబుల్ చెప్పింది మనం ఆలోచిద్దాం. ఇంతకు ముందు మనం విన్నదో చేసిందో కాదు, మనకి బైబిల్ ముఖ్యం, దేవుని మాట ముఖ్యం. సుమా మన దేవుని మాటను గౌరవించాలి. క్రైస్తవులైన మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారండి? దేవుని నమ్ముకున్న మనం రాయబడిన ప్రతి మాటను హృదయపూర్వకంగా స్వీకరించాలి. మనం హృదయపూర్వకంగా స్వీకరించాలి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఇందాక యెరూషలేము కన్యకలు ఏడుస్తున్నారు యేసుక్రీస్తు కోసం. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. ఏడవండి అన్నాడు, కానీ దేనికోసం ఏడవన్నాడు తెలుసా? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం. అదేంటంటే బతుకున్నవారు కదా, వాళ్ళ కోసం మేము ఎందుకు ఏడవాలని ఆనాడు సమాజం ప్రశ్నించిందేమో యేసుక్రీస్తుని. ఆ రోజు ఒకళ్ళు ప్రశ్నించకపోయినా దేవుని యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? మీ పిల్లలు బాగలేరు, ఎందుకంటే బ్రతికున్నా మీరు దేవునికి ఉపయోగపడట్లేదు, మీ పిల్లలు బాగలేరు, వాళ్ళకి స్వర్గం రాదు, అందుకు వాళ్ళ కోసం ఏడవండి. వాళ్ళకి పరలోకం రాదు, కాబట్టి వాళ్ళ కోసం మీరు ఏడవండి. చనిపోతున్న నా కోసం మీరు ఏడవద్దు, బ్రతికున్న మీ పిల్లల కోసం ఏడవండి. ఊరుకుంటారండి ఈరోజు క్రైస్తవులు? ఏమండి, ఇంత విశేషమైన వింత ఏంటంటే ఆలోచించండి. మన కోసమే చేయడమే కాకుండా ఏమండి, ఈ అన్యజనుల్లో నుండి వచ్చిన ఆచారాన్ని చివరికి యేసు ప్రభు కూడా ఆపాదించారండి. ఈ ఆచారం, చనిపోయిన ఈ సంస్మరణ సంవత్సరికాలు, ఏమంటే చనిపోయిన వారి కోసం అన్యజనుల నుండి ఆచారాలు క్రైస్తవులు తీసుకొచ్చి క్రైస్తవ్యానికి కారణమైన, క్రైస్తవ్యానికి ప్రారంభకుడైన యేసుక్రీస్తు కూడా ఆపాదించారంటే మీరు నమ్ముతారా? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి 40 రోజులు ఏడుస్తున్నది ఎవరు? క్రైస్తవులు కదా. దేనికి ఏడుస్తున్నారు? 40 రోజులు యేసు చనిపోయాడు, చనిపోయిన వారి కోసం ఏడవద్దంటే ఏడుస్తున్నారు. రైట్. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు వరకు ఏడుస్తారు. తర్వాత పునరుత్థాన దినం అంటే ఈస్టర్. ఈస్టర్ రోజు తిరిగి లేచేయడం వండుకొని తింటున్నాం. దీని ఏమంటారంటే తెలుసు? సంవత్సరికం అంటారు దీన్ని. ప్రతి సంవత్సరం సంవత్సరికం చేస్తున్నారు. అంటే సంవత్సరికం ఒకటి తీసేసి దీని ఏమైనా చేశారు, ఏం చేశారు తెలుసా? ఈస్టర్ అన్నారు. పునరుత్థాన దినం, చనిపోయిన వారికి సంవత్సరం తిరిగాక సంవత్సరికం పేరుతో వండుకొని తింటాం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరికం చేస్తుంది ఎవరు? మాట్లాడండి. అంటే మనం నమ్ముకున్న ప్రభువుకు కూడా సంవత్సరికం ఆపాదించాం, అంతేనే కదా? ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టి ఆలోచించండి. చనిపోయాడని జ్ఞాపకం తెచ్చుకుని సమాధుల పండుగ రోజు ఏడుస్తారు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వరకు ఉపవాసాలతో. అదే అయిపోయిన తర్వాత తిరిగి లేచేయడానికి సంవత్సరికం చేస్తున్నారు, అదే ఈస్టర్. చివరికి దేవుని కూడా ఆపాదించారు కదండి. మన ఆచారాలు తగలయ్యారు. చివరికి మనం నమ్మిన ప్రభు కూడా ఆపాదిస్తున్నాం కదా. అసలు సంవత్సరిక చనిపోయిన వారికి మనకి ఏ సంబంధం ఉండదండి అని యేసు ప్రభు అంత స్పష్టంగా చెబితే, ఏమన్నా నేను అడుగుతాను, పుట్టక ముందు పుట్టేవాడి కోసం మనం బర్త్డేలు చేస్తామండి? పుట్టలేదు ఇంకా. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు, యవ్వన స్త్రీలు కన్యాకారంగా ఉన్నారు, వాళ్ళకు త్వరలో పిల్లలు పుడతారు. త్వరలో పుట్టబోయే పిల్లల కోసం ఏమైనా చేస్తామండి? అంటే పుట్టకపోతే వాళ్ళ కోసం ఏం చేస్తాం? లేదండి నాకు 2 పిల్లలు పుడతారు, వాళ్ళు రాకముందు నేను ఏం చేయాలా, ఇది చేయాలి, అది చేయాలి, నేను ఖర్చు చేస్తాను. అప్పుడు అంటే పుట్టనే లేదు ఇది అంటారు కదండి పెద్దల సామెతలు. ఏమంటుందంటే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగమట అంటారు. అంటే ఆలు అంటే మరి నాకు తెలియదు, సూలు అంటే అంటే కడుపు లేదా, మగవ, సూలు అంటే కడుపు, తొలి సూలు అంటారు కదా. అంటే భార్య లేదు, భార్యకు కడుపు లేదు, కానీ మాత్రం అంటే పెళ్లిగానోడు డైలాగ్ అనమాట ఇది. పెళ్లిగానోడు ఇంకా భార్య లేదు, పిల్లమే దొరకలేదు, ఆ పిల్లానికి ఇంక కడుపే రాలేదు. కడుపు రావాలంటే ఇటు పెళ్లి చేసుకోవాలా, 2 కలవాలా, దాంపత్య జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలా. కానీ కొడుకు పేరు ఏం పెట్టారట? సోమలింగం. అంటే మరి ఈయన ఏ లింగం ఉండాలి?
అంటే పుట్టని వాడి కోసం మనం ఏదైనా చేస్తే ఈ సమాజం ఏం చేస్తుంది తెలుసా? ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగనే చనిపోయిన తర్వాత కూడా మనకు సంబంధం లేని వారి కోసం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనం అలానే చూస్తాడు. అసలు వీళ్ళకి సంబంధం లేదు, తిరిగి రాడు, వాళ్ళ పేరు మీద ఈయన చేయడం వల్ల వీళ్ళకు ఏంటి ఉపయోగం? బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి కోసం సంతాప సభలు పెట్టవచ్చా? ఇది ప్రశ్న. పెట్టవచ్చు. బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తున్నాం. చనిపోయిన వారికి మనకి ఏ బంధం ఉండదండి. మన బంధాన్ని పెంచుకుంటాం. పేగు బంధం ఎప్పుడు మనకి మొదలైంది? పుట్టినప్పుడు. రక్త బంధం, పేగు బంధం, ఎన్ని బంధాలు చెప్తామండి. చనిపోయిన తర్వాత ఏ బంధం ఉంటుంది? ఏమన్నది? బంధం తెగిపోయింది. శరీర బంధం, ఆత్మబంధమే ఉంటుంది. ఇప్పుడు ఆత్మకి భూమి మీద ఉన్న ఈ భౌతిక పనులకి ఏమాత్రం సంబంధము ఉండదు. రైట్. అంటే చనిపోయిన వారు మనకి బంధాన్ని తెంపేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం బతికున్న మనం ఏమి చేసినా అంటే లాభం లేదండి. నీకు లేదు లాభం, వాళ్ళకు లేదు. అది నష్టం. ఇదంతా వ్యర్థం, ఉపయోగం లేని పని. రైట్. ఇది మనం ఎంతసేపు ఉన్నాం. రైట్. ఇప్పుడు మరి బ్రతికి ఉన్న వారి కోసము చేయాలన్నాడు. ఏమంటే బ్రతికుండి చచ్చిపోయిన వారు ఉన్నారండి. ఒకసారి చూద్దాం. ఏపీసీలో రాసిన పత్రిక 2:1 అంటే మరి చనిపోయిన వారి కోసం ఏం చేయొద్దా అండి? మాకు మరి మేము చేయాలని ఉందండి, మాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయండి, మేము చేస్తామండి అన్నారు అనుకో, దేవుడు వాళ్ళకు దారి చూపించాడు. ఏంటి ఆ దారి? చనిపోయిన వారు ఉన్నారు, వాళ్ళ కోసం చేయండి అంటున్నారు. ఎవరాళ్ళు? మీ అపరాధముల చేత. ఎపిసి పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎవరిని? చాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు ఉన్నారు. బ్రతుకున్నారు కానీ పేరుకు కానీ పాపాలు అపరాధాలు చేసి నీ కుటుంబంలో ఎవరో ఒకరు చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళ పేరు మీద చెయ్యి. ఎందుకంటే మనం చేయడం అలవాటు కదండి. వాళ్ళ పేరు మీద చేద్దాం. ఏం చేద్దాం వాళ్ళ పేరు మీద? ఏమండి వాళ్ళ పేరు మీద ఏం చేద్దాం? సంతాప సభలు కాదు, స్వార్థ సభలు చేద్దాం. అపరాధముల చేత పాపముల చేత చనిపోయారు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకున్న వాడి కోసమే నువ్వు ఏది చేసినా నీకు ప్రయోజనం. నీకు ప్రయోజనం అండి. వాడు రక్షింపబడతాడు, నీకు దానివల్ల ప్రతిఫలం ఉంటుంది. ఏమన్నా ఉత్తిగా చెప్పలేదండి. ఒకసారి ఈ మాట చూద్దాం, ఆశ్చర్యపోతాం. మనం ఎహెజ్కేలు గ్రంథం 3:17 నుండి చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 3:17 నుండి. ఏమండి బైబిల్ ఏదని చెప్పిందంటే ఏమండి దాని లాభం ఉంటుందండి. బైబిల్ చెప్పే మాటకి లాభం లేని పని ఏం చెప్పదండి. మనం లాభం పొందాలి. మనం లాభం పొందాలంటే మనం చేయవలసింది చెప్తుంది ఒక మాట. చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 3:17 దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేసిన ఎడల తన దుర్మార్గతను విడిచి దుష్క్రియల నుండి మరలి అతడు తన దోషమును బట్టి మరణమవును గాని అతని ఆత్మను నీవు తప్పించుదు అన్నాడు. అంతేనా? అతని ఆత్మను నీవు తప్పించుకుందావు అంటే తప్పిస్తావు. ఒక దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేయి, అప్పుడు ఆయన ఆత్మ నువ్వేం చేస్తుంది తెలుసా? ఏమని తప్పిస్తావు పాతాళంలో నుండి. అంటే ఒకరిని నువ్వు పాతాళంలో వెళ్ళకుండా తప్పించే పని ఎప్పుడు తెలుసా? మరణించిన తర్వాత ప్రార్థన పెడితే ఆయన పాతాళం నుండి తప్పించబడ్డాడు. బ్రతికున్నప్పుడే దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేస్తే దుర్మార్గత నుండి నిన్ను ఆ దుర్మార్గత ఒకవేళ ఆయన విడిచిపెడితే పాతాళానికి వెళ్ళకుండా తప్పించబడతాడు కదా. కనుక దుర్మార్గును నువ్వు హెచ్చరిక చేయి. అంటే బ్రతుకున్న వాడిని హెచ్చరిక చేస్తేనే బ్రతుకున్న వాడికి వాక్యం ఇప్పిస్తే ఆయన పాపము విడిచిపెట్టి దేవుని వైపు వస్తే నీకు మేలు, ఆయనకి మేలు. చనిపోయిన వారికి ఏం చెప్తామండి? మనం వాళ్ళ పేరు మీద మనం ఏం చెప్తాం? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, చనిపోయిన వారి కోసం సంతాప సభలు పెట్టి బ్రతికున్న వారు చేయడం లాభం లేదు. కానీ చనిపోయిన వారి పేరు చెప్పి కనీసం సువార్త సభలన చేద్దాం. ఎందుకంటే మేము చేయాలండి చనిపోయిన వారు. ఎందుకంటే మనం ఎలాంటి ముడి ఉంటుందంటే మీరు ఆలోచించండి, ఎలాంటి ముడి ఉంటుంది తెలుసా? మామూలు ముడి కాదునండి, మామూలు ముడి కాదు. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా. ఇప్పుడు మీరు నేను వాక్యం చెప్పాను, మీరు అనుకోవచ్చు ఎంత చెప్తున్నాడు కదా అన్న దొరకడా మనకి. ఆ గురించి మీరు ఆలోచిస్తారు. మనం ఏంటంటే ముందు ఆ వాక్యం బైబిల్లో ఎలా ఉందా, నిజమే కదా ఆలోచించాం. మనం చెబుతున్నాడుగా, ఈయన దొరకడం మనకి. ఈయనకు అమ్మ లేదా, ఈయనకు అత్తయ్య లేదా, ఈయనకు మామయ్య లేదా,
వాళ్ళు చనిపోతారు కదా నేనేం చేస్తాడు చూద్దాం అనేది, అంటే నన్ను నేరస్తులుగా నిలబెట్టడానికి చూడడానికి పనే కాదు. బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం స్వీకరించాలి. ఒకవేళ నేను చేశాను అనుకున్నాను, నేను సమాధానం చెప్తాను, నీకెందుకు? అంతే కదా. ఎప్పటికైనా మనం ఎదుటి వాడు ఏదైనా మనకి మంచి చెప్పినప్పుడు ఈయన సంగతి మాదేనా, ఈయన ఎలా అదొద్దు. మనం వాక్యం ఏం చెప్తుంది, చనిపోయిన వారి పేరు మీద బ్రతుకున్న వారు ఏం చేసినా నీకు ఉపయోగం లేదని మన కోసం దేవుడు చెప్పిన మాట అండి. నేను రాసుకొని వచ్చింది కాదు కదా, నేను రాసుకొని వచ్చిందా కాదు కదా. దాని వలన ఉపయోగం లేదన్నాడు. లేదండి మేము చేయాలి, మాకు బంధమండి, చేయకపోతే ఒప్పుకోరండి అని మా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అయితే నువ్వు చెయ్యి. ఏం చేయి తెలుసా, సువార్త సభ చెయ్యి. చనిపోయిన వారి పేరు ఇంకా ఆప్షన్ ఇచ్చాం అంతేగా. దాని వలన సువార్త సభ వలన చనిపోయిన వారికి మేలేం జరగదండి. ఆ సువార్త సభకు వచ్చి వాక్యం విన్నవాడు భోజనం ఎలా చేస్తాడు కదా, ఆలోచిస్తాడేమో. కానీ ఈ సువార్త సభ కూడా ఇది అలవాటుగా మనం చేయకూడదండి. తప్పదు అనుకున్న వారికి చేయండి, అది కూడా ఆప్షనే. చేయకపోవడం 100% మంచిది. ఎందుకంటే ఏమండి, బ్రతికున్న వారు చనిపోయిన వారి కోసం ఏం చేసింది, చనిపోయిన వారికి లాభం లేదండి, బ్రతికున్న వారికే లాభం. అదే కదండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని ఏం చేయాలి, మనము జీవింప చేయాలంటే వాళ్ళకి ఏం కావాలా, వాక్యం కావాలి. సువార్త సభలు ద్వారా చనిపోయిన వారి పేరు చెప్తే సువార్త సభలు మనం చేస్తే అప్పుడే వాళ్ళ పేరు చనిపోయిన వారి కోసం వస్తారు కొంతమంది అన్యజనులు. వాక్యం అని మారచ్చు. మనమైతే హెచ్చరిక చేపిస్తాం, వాక్యం ద్వారా హెచ్చరిక చేపిస్తాం. కాబట్టి ఈ సంస్మరణ సభల కంటే, ఈ జ్ఞాపకార్థ సభల కంటే, జ్ఞాపకార్థ కూడికల కంటే మనము సువార్త సభలే చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్పేశాడు, మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వంటే ఏమన్నా తెలుసా, మృతులను పాతి పెడతారు, నీవు వచ్చి దేవుని రాజ్యము వెంబడించన్నాడు. అంటే దేవుని రాజ్యములో నువ్వు వెంబడించన్నాడంటే సువార్త ప్రకటించడం చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల నీకు లాభం ఉంది. లాభం లేని పని ఏం చెప్పడు యేసుక్రీస్తు. నీకు లాభం ఉండాలి, చేస్తున్నా నీకు లాభం ఉండాలి. మనం ఏదైనా అంటే కదా లాభం లేని బిజినెస్ చేస్తాం మనం, ఇందులో అన్ని నష్టాలు ఏంటంటే ఆ బిజినెస్కి ఎవ్వరు వెళ్ళదు. లాభం ఉండాలా, లాభం. మరి లాభం ఉన్న బిజినెస్ చెప్తున్నాడు యేసుక్రీస్తు, లాభం ఉన్నదే చెప్తున్నాడు. నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుని రాజ్య ప్రకటన కోసం వెళ్ళు. అవసరం బట్టి చనిపోయిన వారిని పాతిపెట్టి, మీ నాన్న చనిపోయాడా, ఎవరు వదిలేయరు కదా, నాన్న సేవలకి ఎవరో ఒకరు పాతి పెట్టేస్తారు. అంతకంటే ముఖ్యమైన పని, ఎందుకంటే యేసుక్రీస్తు కాలం అది యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలం. సువార్త అంత విరివిగా ప్రకటించబడుతుంది. కనుక యేసుక్రీస్తు ఏ అన్యాయస్తుడు ఏం కాదండి. యేసుక్రీస్తు ఏదో మరీ బంధాలు లేనివాడండి అనకండి. ఆయనకున్న బంధం, ఆయనకున్న ప్రేమ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. కనుక ఇప్పుడు మీరు చెప్పండి, ఏమన్నా మీరే చెప్పాలి కదండి. ఇప్పుడు చనిపోయిన వారు, బ్రతుకున్న వారు చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెట్టి ప్రార్థించడం వలన చనిపోయిన వారికి ఏదైనా లాభం ఉందా చెప్పండి? ఏదైనా లాభం ఉందా? పరలోకం ఏమైనా వస్తుంది వాళ్ళకి? మాట్లాడరు, విన్నది అర్థం కాదు. పరలోకం వస్తుందా మనం ప్రార్థిస్తే? వాడు బ్రతుకున్నప్పుడే కదండి ఏదైనా. న్యాయంగా ఆలోచించాడు, వాడు బ్రతుకున్నప్పుడే దేవుని కోసం ఏదైనా చేయాలి. చనిపోయిన తర్వాత వాడి పేరు మీద మనం ప్రార్థన పెడితే, మనకంటే గొప్ప గొప్ప సంఘాలు ఉన్నారు, మనకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారన్నమాట. వాళ్ళు మామూలు చేయరు. ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక ఆయన చెప్తున్నారు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది. అసలు ప్రార్థన చెప్పినట్టు 10 సార్లు ఒక వ్యక్తి మీద పడి విను అని అడిగినట్టు. ఇది ప్రార్థన కూడా అంత బలంగా దేవుణ్ణి అడిగే వాళ్ళు ఉన్నారండి. మనం అడుగుతామండి, అంటే వాళ్ళ ప్రార్థన వింటాడు. ఎందుకంటే దేవుడు అంతమంది ప్రార్థన చేస్తారు కాబట్టి ఓకే తోసే, ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఇలా పరలోకం తోసి, పరలోకం తోసి, పరలోకం ప్రార్థన చేస్తే పరలోకం ఇస్తే, మనకంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ మందిని డబ్బులకి కిరాయికి తెచ్చుకొని ప్రార్థన చేసే భక్తులతో ప్రార్థన చేయించి పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే డబ్బు లేనివాడికే కదండి ప్రార్థన చేయడం, నలుగురు రమ్మంటారు. కనుక ప్రార్థన చేయడం వల్ల కానీ వాళ్ళ పేరు మీద మనం ఏదైనా కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉండదండి. భూమి మీద బ్రతుకున్న వారి కోసం మనం లాభం చేకూర్చాలంటే పోనీ వారి పేరు చెప్పి వాళ్ళ ఫోటోనే పెట్టు, కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, సువార్త సభ. సంస్మరణ సభ కాదు, సువార్త సభ. అంటే సువార్త అంటే తెలుసు కదా, యేసు మరణం, సమాధి, పునరుత్థాన సభ చేయాలి. ఓకేనా? మీ అందరికీ అర్థం అనుకుని ప్రార్థన చేస్తున్నాం.